ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెద్ద మనసును చాటుకుంది. దేశ వ్యవసాయ రంగ మరింత పటిష్టం చేసేందుకు నమో డ్రోన్ దీదీ పథకంలో చేరుతున్నట్లు సగర్వంగా ప్రకటించింది. 200 అత్యాధునిక డ్రోన్లను మహిళలకు పంపిణీ చేసింది. ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్ ఈవెంట్లో ప్రధాని మోదీ డ్రోన్లను పంపిణీ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అభినందిగుంటపాలెం సహా 11 ప్రాంతాల్లో ఈ వర్చువల్ కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, ఇండియన్ ఫెర్టిలైజర్స్ హెడ్ డైరెక్టర్ అనురాగ్ రోహిత్కి, ఎన్జీ రంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శారదా జయలక్ష్మీదేవి, కోరమండల్ వైస్ ప్రెసిడెంట్ జీబీ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక రోజంతా పడుతుంది, మనుషులు దొరకరు, వాళ్ళని బతిమలాడుకోవాలి, రకరకాలైన తైలాలు ఇవ్వాలి, లేదే ఇవాళ స్ప్రే చేసేందుకు మనుషులు లేరు. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం, మనకన్నా కొంచెం ఎత్తైనటువంటి పొలంలో స్ప్రే చేసేటప్పుడు మనుషుల మీద మందులు పడటం, కళ్ళల్లో పురుగు మందులు పడటం, మన రైతు బిడ్డల్లో హాస్పిటల్ పాల్గొనడం మనం చూసాం. వీటన్నిటికీ పరిష్కారం ఇవాళ డ్రోన్. మనకు 120 లీటర్ల నీటితో అయ్యేటువంటి పని కేవలం 10 లీటర్లతో, మందు ఖర్చు తక్కువ, నీటి ఖర్చు తక్కువ, మనుషులకి ఆరోగ్యకరంగా ఇంకా ప్రమాదం లేకుండా ఉన్నటువంటి ఒక ఏకైక బృహత్తర కార్యక్రమం ఈ డ్రోన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఎవరైతే నాకు తెలిసి దాదాపు 108 మంది ఈ డ్రోన్స్ అందుకుంటున్నట్లు నాకు చిన్న అందింది. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాను. అలాగే మీడియా వారికి, విచ్చేసినటువంటి రైతు అన్నలకు, మరి సోదరిమణులకు, ప్రతి ఒక్కరికి, గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇంతకుముందు ఆడవారంటే అబల అనేటువంటి ఒక నానుడు ఉండేది. ఇప్పుడు అబల కాదండి, ఆడవారు అంటే సబల. ఈరోజు ఆడవారు చేయనటువంటి, మహిళమ్మ తల్లులు చేయనటువంటి పనులు ఏమీ లేవు.